కల్చరల్ సొసైటీ ఆఫ్ సింగపూర్ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రుడు దుద్దేల శ్రీధర్ బాబు గారిని, మాజీ మంత్రివర్యులు, మాజీ స్పీకర్, శాసనసభ్యులు, తెలంగాణ సమాజంలో రైతులకు ప్రతినిధిగా నాటు వాకిలి నిర్మాణం నుంచి రైతుల కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా నాగార్జున సాగర్ యువ శాసనసభ్యులు జయగిరి గారు, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వైఎన్ రెడ్డి గారు, సింగపూర్ కల్చరల్ సొసైటీకి సంబంధించిన మిత్రులు రమేష్ గారు, మాధవరెడ్డి గారు, మనోహర్ గారు, ఇక్కడికి వచ్చేసిన తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. మేము ప్రభుత్వ బాధ్యతలో భాగంగా సింగపూర్ పర్యటనకు వస్తే మీరందరూ అత్యంత అభిమానంతో మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మీరు సింగపూర్లో ఉన్న తెలంగాణ పట్ల మీ ప్రేమ తగ్గలేదు, మీ గుండె నిత్యం తెలంగాణ కోసమే ప్రతిస్పందిస్తుంది అని చెప్పి ఇంతమంది ఇక్కడికి వచ్చి మా కండగా నిలబడడానికి మనస్ఫూర్తిగా పెద్ద రాజకీయ ఉపన్యాసాలు మాట్లాడే వేదిక కాదు. కాకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం యొక్క స్థితిగతులను, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితులను మనం అంచనా వేసుకున్నప్పుడే ఆ అంచనాల నుంచి, అనుభవాల నుంచి భవిష్యత్ ప్రణాళికలను రచించుకొని ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలో మీ యొక్క అనుభవాన్ని జోడించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడంలో మీ భాగస్వామ్యం ఉండాలి అని మేమందరం కోరుకుంటున్నాం. స్వతంత్రం ఇచ్చిన కొత్తలో, స్వతంత్రం వచ్చే నాటికి భారత పౌరుల యొక్క సరాసరి జీవన ప్రమాణము 32 సంవత్సరాలు. ఒక మనిషి యావరేజ్గా ఎంతకాలం బతుకుతాడు అని అంటే 15 ఆగస్టు 1947 నాడు అంచనా ఇస్తే 32 సంవత్సరాలు మాత్రమే. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం. ఆనాడు కరువుతోనే దేశం అతలాకుతలమై, తాగడానికి నీళ్లు లేక, చదువుకోవడానికి విద్యా అవకాశాలు లేక, నాయకత్వ లోపంతో పరాయి పీడనంలో ఉన్న భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి బాధ్యతలు వహించే నాడు దేశం యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. అందుకే వనరుల లేని, నాయకత్వం రకరకాలుగా ఉండడం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఒక రెవల్యూషన్ కింద తీసుకున్న వారు. ఉన్నంతలో ఈ దేశాన్ని అభివృద్ధి పరం వైపు నడిపించాలి అంటే చదువు లేకుండా ఉన్న భారతీయులకు చదువు నేర్పించడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతోటి ఈనాడు భారతదేశంలో గొప్ప యూనివర్సిటీలుగా చర్చ జరుగుతున్న ప్రతి యూనివర్సిటీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు మన దేశానికి అందించిన గొప్ప సంపద. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ విప్లవం, హరిత విప్లవం, ఈరోజు సర్ప్లస్ ఫుడ్, మనం ఈరోజు మిగులు మనకి ఈరోజు ఉత్పత్తి వచ్చింది అని అంటే ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన
పూర్తి చేసిన బాగ్రానగర్ డ్యామ్ కావచ్చు, నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, శ్రీశైలం డ్యామ్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు. ఆనాటి దేశ ప్రధానమంత్రి ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లా గురించి ఆలోచన చేసి నాగార్జున సాగర్ డ్యామ్ కట్టారు. ఎడారిగా మారుతున్న పాలమూరు రంగారెడ్డి జిల్లాలను దృష్టిలో పెట్టుకొని, రాయలసీమ జిల్లాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం ప్రాజెక్టును కట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణ పాడి పంటలతో పచ్చని పైర్లతో ఉండాలి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును కట్టాలి అని ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మన తెలంగాణలో ప్రాజెక్టులు పునాది రాయి వేయడం జరిగింది. ఆ ప్రాజెక్టులో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న పంటలకు ఈనాటికి ఆ ప్రాజెక్టుల మీదనే మన వ్యవసాయం ఆధారపడ్డది. కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్టుల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు, కానీ కట్టడం కూడడం అంతా కూడా 3 ఏళ్ళలో జరిగిపోయింది. ఆ దేశం 1,00,000 కోట్లు ఖర్చు అయింది. కట్టడం కూడడం ఒకరి నాయకత్వంలోనే జరిగిపోయింది. కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తట్టుకొని నిలబడి ఈనాడు సాగునీటిని కాకుండా విద్యుత్ రంగంలో కూడా మనల్ని బలమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడ్డది. అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన రెవల్యూషనరీ రిఫార్మ్స్, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, ఇలాంటి ఎన్నో గొప్ప నిర్ణయాలు చేయబట్టి ఈ ఒకనాడు శ్రీమంతులకు, రాజులకు, రాజ్యాలు ఉన్న వాళ్ళకే బ్యాంకులు ఉంటాయి. అత్యంత నిరుపేద కూడా బ్యాంకులో ఖాతా తెరవచ్చు, బ్యాంకులో డిపాజిట్ పెట్టవచ్చు, ఆ బ్యాంకు నుంచి రుణాలు పొందవచ్చు అనే విధానాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన దేశానికి ఇవ్వడం జరిగింది. ఎన్నో రకాల మార్పులు బలమైన నాయకత్వం ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఇచ్చింది. అదేవిధంగా వారి తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈ దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అంటే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ కాదు, సాంకేతిక విప్లవం రావాలి అని మన దేశాన్ని కంప్యూటర్ని పరిచయం చేయడం జరిగింది. ఈరోజు సాంకేతిక నిపుణులు ప్రపంచంలోనే ఐటీ ఇండస్ట్రీని మనం శాసించగలుగుతున్నాం అంటే మన దేశానికి రాజీవ్ గాంధీ గారి కంప్యూటర్ని పరిచయం చేసాడు. ఇదే కాదు, ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన గ్రామాలలో, మన తండాలలో, మన గూడాలలో ఆడపిల్లల చేతుల్లో కూడా ఐఫోన్ వచ్చింది. ఈ ఐటీ విప్లవం, ఈ టెలికాం విప్లవం, శామ్ పిట్రోడా గారు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడవాలి అంటే సాంకేతిక విప్లవం రావాలి, అందులో టెలికాం రంగాన్ని లిబరలైజ్ చేయాలి అని ఈ రోజు మన దేశానికి ఆ టెలికాం రంగాన్ని పరిచయం చేసింది. కాబట్టి ఒకప్పుడు ఆగర్భ శ్రీమంతుల ఇళ్లలోనే టెలిఫోన్ సౌకర్యం ఉండేది. ఎవరింట్లో ఫోన్ ఉందంటే అదొక పెద్ద స్టేటస్ సింబల్ ఉండేది. కానీ ఈరోజు ఊళ్ళలో ఉన్న ఆడబిడ్డ దగ్గర కూడా 2 ఫోన్లు పెట్టుకునే స్థితికి మన దేశం అభివృద్ధి పనుల వైపు నడిచింది అంటే శామ్ పిట్రోడా గారు సాంకేతిక విప్లవాన్ని మన దేశానికి పరిచయం చేస్తే రాజీవ్ గాంధీ గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళేది. కాబట్టి ఈ రోజు మనం ఐటీలో కానీ టెలికాంలో కానీ ప్రపంచాన్ని శాసించగలిగిన స్టేజ్లో ఉన్నాము అని అంటే ఒక బలమైన నాయకుడు. ఆ తర్వాత మన దేశంలో ఉన్న 1,00,000 మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే క్లోజ్డ్ ఎకానమీ కాదు, ఓపెన్ ఎకానమీ ఉండాలి. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలి, ప్రపంచ పారిశ్రామికవేత్తలను మన దేశానికి ఆహ్వానించాలి, ఆహ్వానించిన పెట్టుబడులకు రక్షణ కల్పించాలని ఒక బలమైన ఆకాంక్ష ఆలోచనతో మన బిడ్డ, మన తెలంగాణ బిడ్డ ఈ రోజు మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఎక్కడి నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అదే మంత్రి నుంచి శాసనసభ్యులుగా మొదలుపెట్టి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎదిగిన పివి నరసింహారావు గారి భారతదేశంలో ప్రవేశపెట్టిన సరళీకృత విధానాలే ఈరోజు మనల్ని ప్రపంచంలో పోటీ పడే విధంగా రాణించగలుగుతున్నాం. వారు గుర్తించిన నాయకుడు, వారు గౌరవించిన నాయకుడు అన్నాడు ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు అందించింది. కాబట్టి ఈరోజు మనం అందరం సింగపూర్ ఎకానమీలో కూడా మన యొక్క వాటా ఉన్నది, మన యొక్క శ్రమ ఉన్నది.
ఈరోజు ఇక్కడనే కాదు ఎక్కడికి వెళ్ళినా ఒకప్పుడు ప్రజలు అనుకునే వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా అక్కడ ఒక మలయాళీ ఉంటాడు టీ అమ్ముకుంటాను. ఈరోజు మలయాళీ తలదనే విధంగా మన వాళ్ళు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా తెలుగు వాళ్ళు మాకు కలుస్తున్నారు. అది ఒక గొప్ప గౌరవం. దీనికి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు చేసిన సరళీకృత విధానాల పాటలే అని చెప్పి నేను కాదు మీరందరూ కాంగ్రెస్తో విభేదించినా కూడా ఈ విషయంలో మాత్రం మీ అందరికీ ఏకాభిప్రాయం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఇది చరిత్ర. మరి భవిష్యత్తు 10 సంవత్సరాలైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలేదు. 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి విధ్వంసమా దోపిడీనా అవినీతినా ఇలాంటి విషయాలు ఏమి నేను మాట్లాడదలుచుకోలేదు. వాటి గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఇది సరైన వేదిక కాదు. కానీ తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మనం ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు సింగపూర్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న నేను, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్న మిత్రుడు శ్రీధర్ బాబు గారు, పెద్ద అపారమైన అనుభవం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు సింగపూర్ వీధుల్లో ఈ అభివృద్ధిని తిరిగి ఎందుకు చూస్తున్నాము? మనం మన దగ్గర ఈ అభివృద్ధి చేసుకుని ఉంటే మనమే మా దగ్గర ఈ అభివృద్ధి ప్రపంచాన్ని మనం ఆహ్వానించి చూపించుకునే వాళ్ళం కదా. ఈరోజు ప్రపంచం అంతా ముందుకు వెళ్తుంటే మనం వెనక్కి వెళ్దామా? ప్రపంచంలో పోటీ పడి ప్రపంచంలోనే అంతకంటే ముందు బాగా నిలబడి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామా? ఈ రోజు మనందరం ఆలోచన చేయాలి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున పోరాటం జరుగుతున్నప్పుడు మీరెవరు మాకెందుకు లేని కూరుకోరు. ఇప్పుడే మిత్రుడు రమేష్ చెప్పాడు, మేము శ్రీకృష్ణ కమిటీకి సంతకాలు పెట్టేవాడమే కాదు 3000 మంది పాస్పోర్ట్ల వివరాలను కూడా సపోర్టెడ్ డాక్యుమెంట్ కింద మేము సబ్మిట్ చేసినాం. మేము తెలంగాణ రాష్ట్రం కావాలనుకుంటున్నాం, సింగపూర్లో ఉన్నాం కూడా అని మీరు ఏ విధంగా అంటున్నారో అదేవిధంగా విశ్వేశ్వరు ఉన్నాడు. అక్కడ అమెరికాలో ఉండే వేలాది లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రం కావాలి అని అమెరికా వీధుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం నినాదం చేసింది. ఈ రకంగా ప్రపంచంలో ఏ మూలలో ఉన్నవాడైనా తెలంగాణ బిడ్డ తెలంగాణ రాష్ట్రం కావాలి అని కోరుకున్నాడు. మరి మీరు కోరుకున్న తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. మీ కోరుకున్న తెలంగాణ మీరు అనుకున్నంత అభివృద్ధి జరిగిందా? అంత బలమైన నాయకత్వం అక్కడ ఉన్నదా? ఈ రోజు ఆ తెలంగాణని ప్రపంచంలో పోటీ పడేవారు. మీరు ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలా, లేకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం నడిపొట్టు నిలబడి ఈ రాష్ట్రం నాది, రాష్ట్ర అభివృద్ధిలో నేను భాగస్వామ్యం అవుతాను, నాకున్న అవగాహన నాకున్న విజ్ఞత ఈ రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడిగా పెడతానని చెప్పుకోవడానికి పరిస్థితులు ఉన్నాయా? ఈ రోజు ఈ దేశంలో నేను మీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మీ మంత్రులను కలిసిన నేను శ్రీధర్ బాబు గారు నేను కలిసిన 40 సంవత్సరాలు 30-40 సంవత్సరాల క్రితం సింగపూర్ మొత్తం ఒక డంపింగ్ యార్డ్ కింద ఉండే, ఇక్కడ ఉన్న రివర్ ఒక కలుషితమైన వాతావరణంలో ఉండే. మేము పట్టుదలతో కృషి చేసి 10 సంవత్సరాల ప్రపంచ పర్యాటకులందరినీ ఆకర్షించే విధంగా ఈరోజు అభివృద్ధి చేసాం. రేపు మీరు చూడబోయే సింగపూర్ నది ఒకప్పుడు కాలుష్యంతో పెట్టు విట్టాడుకుంటే దాన్ని ప్రక్షాళన చేసినాము మా నాయకుడు అని గొప్పగా ఆ మంత్రి గారు చెప్పుకుంది. అదేవిధంగా అండర్ టనెల్స్ కావచ్చు, లేకపోతే మెట్రో రైల్ కావచ్చు, లేకపోతే పార్క్స్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, ప్రపంచంలో ఉండే అన్ని బ్యాంకింగ్ వ్యవస్థలకు సింగపూర్ ఒక వేదికగా సింగపూర్ నుంచి ఈరోజు సర్వీస్ సెక్టర్లో మేము పనిచేస్తున్నామని వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు. ప్రతి విషయంలో ప్రణాళికలో సింగపూర్ ప్రపంచంలోనే పోటీ పడుతుందని ఆ మంత్రులు చెప్పుకున్నప్పుడు వాళ్ళ గొంతులో ఒక గర్వం కనిపించింది, ఆత్మ సంతృప్తి కనిపించింది. ఈ రోజు సింగపూర్ జనాభా ఏంటంటే నేను అడిగాను 6 మిలియన్ అన్నాడు, అంటే 60 లక్షలు. నేను వస్తా మిత్రుడిని అడిగిన దుబాయ్ జనాభా ఎంత 3.6 మిలియన్ అని, అంటే అక్కడ ఒక 40 లక్షల మంది, ఇక్కడ ఒక 60 లక్షల మంది, లేకపోతే 1 కోటి మంది. ఈ 1 కోటి మంది ఒక దుబాయ్ లాంటి ప్రపంచాన్ని ఆర్థిక వ్యవస్థను శాసించగలిగిన దేశంగా 60 లక్షల మందితో సింగపూర్ ప్రపంచానికి అభివృద్ధిలో ఆదర్శంగా నిలబడే దేశంగా రాణించగలిగిన మొత్తం 1 కోటి మంది అయితే ఒక హైదరాబాద్ నగరంలోనే నిన్న నేను కులగణన సర్వే చేసినప్పుడు 1,20,00,000 జనాభా ఉందని హైదరాబాద్ నగరంలో లెక్క తేలి.
మరి కోటి జనాభా ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చేస్తుంటే 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎందుకు వెనుకబడాలి, ఎందుకు వెనకబడి ఉందో ఈ రోజు మనం ఆలోచన చేయాలి. ఈ రోజు మనం చర్చ చేయాలి. తెలంగాణ రావాలనుకున్నారు, తెలంగాణ కోసం కొట్లాడినట్టు తెలంగాణ సాధించింది మీరందరూ. మరి ఈ సాధించిన తెలంగాణ ఎక్కడనే కాదు వదిలేద్దామా? ఎవడో ఒకడు ఏదో ఒకటి మాట్లాడితే మనం అనుకున్న ప్రణాళికలను వదిలేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్దామా, రాష్ట్రాన్ని పురోగమనం వైపు తీసుకెళ్దామా? ఈ రోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ గురించి మాట్లాడితే వద్దు మేము ధర్నాలు చేస్తామంటారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ మూసీ రిజర్వేషన్ ప్రాజెక్టు చేస్తామంటే మేము అడ్డుకొని తిరుగుతాం, మేము బుల్డోజర్ల కింద పట్టుకోవడం ఎట్లా వచ్చి చేస్తామో మేము చూస్తామంట. ఒక పారిశ్రామిక వాడని తీసుకొస్తామంటే వద్దంటారు. ఒక ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం. హైదరాబాద్ నగరంలో రోడ్ల విస్తరణ చేయాలన్నా, డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించాలన్నా 450 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. అందుకే ఈ ప్రపంచంతో పోటీ పడాలంటే ఒక నూతన నగరాన్ని నిర్మించాలి. ఆ నూతన నగరం ప్రపంచంలో ఉండి ప్రతి సాంకేతిక శక్తిని అక్కడికి తీసుకురావాలని ఫ్యూచర్ సిటీకి డిజైన్ చేసి ఈ రోజు రోజుకు 20 గంటలు పనిచేస్తున్న శ్రీధర్ బాబు గారిని అక్కడ మేము అడ్డుకుంటాము అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఒక గొప్ప నగరం మనకు ఉండొద్దా? ప్రపంచమే వచ్చి చూసిపోయే విధంగా ఒక ఫ్యూచర్ సిటీ మనకు ఉండొద్దా? అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఐటీ రంగం వరకు, డేటా సెంటర్స్ నుంచి మొదలు పెడితే ఫార్మా ఇండస్ట్రీ వరకు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి మొదలు పెడితే స్పోర్ట్స్ యూనివర్సిటీ వరకు, స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే స్కిల్స్ యూనివర్సిటీ వరకు మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదా? అక్కడ ఒక క్రికెట్ స్టేడియం అక్కర్లేదా? అక్కడ గోల్ఫ్ కోర్స్ అవసరం లేదా? అక్కడ ఈ ప్రపంచంలోనే ఒలింపిక్ లో పోటీ పడి గోల్డ్ మెడల్స్ సాధించే స్పోర్ట్స్ అకాడమీస్ అవసరం లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ రకమైన ప్రణాళికలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అంటే బలమైన నాయకత్వం ఉండాలి. బలమైన నాయకత్వం ఉండాలంటే మీరందరూ బలంగా మద్దతు ఇవ్వాలి. అప్పుడే నాయకత్వానికి బలం వస్తుంది. బలమైన నాయకత్వం అంటే 6 అడుగులు ఉండి 6 ప్యాక్ గంటలు తిరుగుతున్న బలమైన నాయకత్వం ఉండాలి. బలమైన నాయకత్వం అంటే ప్రజలు అండగా నిలబడాలి. ఆ ప్రజలు కోరుకుంటున్న విధానాలను ప్రజలకు తీసుకెళ్ళగలిగిన శక్తి ఉండాలి. ఒడిదుడుకులను ఎదుర్కొని తట్టుకొని నిలబడగలిగిన నాయకత్వం ఉండాలి. ఈ రోజు ఒకనాడు దేశానికి నాయకత్వం అందించిన తెలంగాణ, ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడగలిగిన విధంగా తీర్చిదిద్దిన తెలంగాణ నాయకత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుకోలేకపోతుంది అంటే ఇది తలవంపులు కాదా? మనం ఒకసారి ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలు ఏలినోడు, 10 సంవత్సరాలు ప్రణాళిక చేసిన చెప్పినోడు ఈ రోజు అభివృద్ధి కోసం రచిస్తున్న ప్రణాళికలు అడ్డుకుంటే ఇది న్యాయమా? మీరు లేకపోతే తెలంగాణ ఉండొద్దా? మీరు పాలించకపోతే తెలంగాణ ప్రజలకు జీవించే హక్కు లేదా? మీ మోచేతి నీళ్లు తాగకుండానే 4 కోట్ల తెలంగాణ ప్రజలు బతకాలనా? తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం లేదా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం ప్రణాళికలు రచించి ప్రజలకు అభివృద్ధి పరమైన నడిపి ప్రపంచ దేశంలోనూ మేలు రాష్ట్రంగా ప్రపంచ దేశాలతోనే పోటీ పడే దేశంగా లేని దేశాల కంటే కూడా అత్యధికంగా అభివృద్ధి సాధించే రాష్ట్రంగా తెలంగాణ ఉండొద్దా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ సింగపూర్ ఇంత అభివృద్ధి సాధించింది అంటే, ఇవాళ సింగపూర్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడేది అంటే ఒక బలమైన నాయకత్వం, ప్రణాళికలు. నేను ఇంతకుముందు వస్తూ మిత్రులకు చెప్పిన తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులను అభివృద్ధి కోసం ఆకర్షించగలిగే ఆలోచన, రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులతో సంపదను సృష్టించి సంక్షేమ పథకాన్ని పేద ప్రజలకు అందించే విధానంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటుంది. అభివృద్ధి సాధించడం, అభివృద్ధి ద్వారా సాధించిన సంపదను పేదలకు సంక్షేమ పథకాల ద్వారా పంచడం, అభివృద్ధి సాధించడం, పేదలకు సంక్షేమ పథకాలను పంచడం అనేది మా ప్రభుత్వం యొక్క విధానం. ఈ విధానంలో రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు, రీజనల్ రింగ్ రైల్ విషయంలో కావచ్చు, ల్యాండ్ లాక్ స్టేట్ ఈ దేశం అభివృద్ధి చెందిందంటే పోర్టులు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే సింగపూర్ ఒక హబ్లో ఉంది. ఈ రోజు సింగపూర్ను టచ్ చేస్తుంటే ఇంకో దేశానికి పోయే పరిస్థితి ఈ రోజు మీ పోర్ట్స్ వల్ల వచ్చేది. దాంతో మీ ఎకానమీ అనేది ఒక
ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి, మరి తెలంగాణకు సముద్రం లేదు, ఏ వైపున చూసినా భూమి ఉంది, ల్యాండ్ ఆఫ్ స్టేట్. అందుకని మన ప్రధానమంత్రి గారితో మాట్లాడుతూ వారు చెప్పిన ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి ఆకాంక్షించే తెలంగాణ ప్రజలు డ్రై పోర్ట్ కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి డ్రై పోర్ట్ ఇవ్వండి, డ్రై పోర్ట్ నుంచి బద్దర్ పోర్ట్కి డెడికేటెడ్ నేషనల్ హైవేతో పాటు డెడికేటెడ్ రైల్వే లైన్ వేయాలి. ప్రపంచంలో ఉండే పరిశ్రమలు మా రాష్ట్రానికి రావాలి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి, ఈవీ నుంచి, ఫార్మా వరకు, అదేవిధంగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీని మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తెలంగాణ తీసుకురావాలనుకుంటున్నాం. అందుకే మాకు ఔటర్ రింగ్ రోడ్డు పక్కన, రీజనల్ రింగ్ రోడ్డు పక్కన మాకు డ్రై పోర్ట్ ఇవ్వండి. డ్రై పోర్ట్ నుంచి బందర్ పోర్టుకు డెడికేటెడ్ రైల్వే లైన్తో పాటు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఇవ్వండి. దాంతో మేము అభివృద్ధి సాధిస్తాం. ప్రధానమంత్రి మీరు 5 ట్రిలియన్ ఎకానమీ దేశం తీసుకెళ్లాలనుకుంటున్నారు కదా, మా ఒక్క రాష్ట్రం నుంచి 1 ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తాం ప్రధానమంత్రి. మనకి ఏం తక్కువని మిమ్మల్ని అడగదలుచుకుంటాం. ఐటీలో మనతో పోటీ పడే వాళ్ళని ఇవాళ సిలికాన్ వ్యాలీ మన కనుసైగల్లో నడుస్తుంది. ఫార్మా రంగంలో దేశంలోని బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 35% మన ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే ఉంది. ఈ రోజు కోవిడ్ వ్యాక్సిన్ వస్తే మనం ప్రపంచంలో పోటీ పడి కోవిడ్ వ్యాక్సిన్ మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తుంది. మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది, ఐటీ కంపెనీలు ఉన్నాయి, హైటెక్ సిటీ ఉన్నది, మెట్రో రైలు ఉంది, కృష్ణా గోదావరి జలాలు హైదరాబాద్ నగర దాహాన్ని తీర్చడానికి మన దగ్గర ఉన్నది. ప్రపంచ దేశాల నుంచి రావడానికి అన్ని రకాల కనెక్టివిటీ ఉన్నది. ఇంత అద్భుతమైన సహజ వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలో పోటీ పడే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న మా సంకల్పానికి మీ అందరి మద్దతు ఉండాలి. నాకు మా శ్రీధర్ బాబు గారికి వేరే కోరికలు లేవు. మేము జీవితంలో అన్ని చూసినాం. వారి యంగ్ ఏజ్లోనే చాలా పోర్ట్ఫోలియో చూసింది. నేను 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి సరాసరి ముఖ్యమంత్రికి వచ్చిన జీవితంలో చాలా ఓడిపోతూ చూస్తాను. ఇక మా లక్ష్యం తెలంగాణ ఒక బలమైన రాష్ట్రంగా, ఆర్థిక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలో పోటీ పడే రాష్ట్రంగా, న్యూయార్క్, టోక్యో, దుబాయ్, సింగపూర్ లాంటి దేశాలు కూడా మన రాష్ట్రానికి వచ్చి చూసే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. ఈ రీజనల్ రింగ్ రోడ్డును పూర్తి చేయాలి. ఈ మూసీ రివర్ రిజర్వేషన్ పూర్తి చేయాలి. ఈ రోజు పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. సెమీ కండక్టర్ ఇండస్ట్రీని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. ఇట్లాంటి ఫ్యూచర్ సిటీని, ఏదైతే ఒక గొప్ప నగరాన్ని, ఒక కాలనీ, ఏజెడ్ కమ్యూనిటీ, ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ కాదు, ఒక నగరాన్ని నిర్మించాలంటే 30,000 ఎకరాల ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రణాళిక రచిస్తున్నాం. దాని ఆర్కిటెక్ట్ సింగపూర్ నుంచే, ఈ రోజు మూసీ రివర్ రిజర్వేషన్ కూడా సింగపూర్ నుంచే కన్సల్టెన్సీ అపాయింట్ చేసి ఇలా సింగపూర్ లో ప్రతి ప్రాజెక్టు, ప్రతి మూల తిరిగి చూస్తున్నాము అని అంటే, ఇంతకంటే గొప్పగా మన తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు ఎలా తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే ఈ రోజు సింగపూర్ లో పర్యటన చేపడుతున్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. నా విజ్ఞప్తి ఒక్కటే, మీ నుంచి మేము ఏమి ఆశిస్తాము, ఆనాడు తెలంగాణ కోసం ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం కావాలని నిలదించిందో, ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతోనే పోటీ పడాలి. ఆ విధంగా సహకరించిన నాయకత్వాన్ని తెలంగాణ సమాజం నుంచి బహిష్కరిస్తామన్న సందేశాన్ని మీరు ఇక్కడ నుంచి పంపించండి. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటే మళ్ళీ మనం తిరిగి కోరుకోవడం కష్టము. ప్రపంచం వేగంగా ముందుకు వెళ్తుంది. వేగంగా వెళ్ళే ప్రపంచంతో పోటీ పడాలి అంటే వాయు వేగంగా మనం ప్రణాళికలు రచించుకోవాలి. దానికి మీ అందరి సహకారం ఉండాలి. ఏదో రకంగా కక్షతోనో, కుట్రతోనో, కుతంత్రాలతోనో, దుర్బుద్ధితోనో ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని కొంతమంది కుతంత్రాలు పన్నుతున్నారు. కుట్రదారులను గుర్తించండి, వాళ్ళని నియంత్రించండి. నాడు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న వాళ్ళని ఏ విధంగా అడ్డు తొలగించారో, ఈ రోజు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళని కూడా అదే విధంగా అడ్డు తొలగించడానికి మీ సహకారం ఉండాలి. అని సహకారం ఉంటున్నటువంటి పెద్ద ఎత్తున చప్పట్లతోనే ఈ కార్యక్రమాన్ని